ఆఫ్టర్ దిస్ డెఫినెట్లీ ఒక సెటిల్ అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ మ్యారేజే కదా. సో ప్రపోజల్స్ స్టార్టెడ్ కమింగ్ అండ్ I should say there were many proposals. Most, all of them were very good. Most of them were from abroad, and they never wanted anything. They only wanted just a girl from our house and marriage. That's it. సో ఈ మ్యారేజ్ వచ్చినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాజ్ హౌస్ ఇంట్లో పరిస్థితి అంత బాగాలేదు. వీఆర్ నాట్ వెరీ హైఫై ఫ్యామిలీ, అట్లే లోవర్ మిడిల్ క్లాస్ ఐ కెన్ సే. ఆ ఫ్యామిలీలో ఉన్నప్పుడు పేరెంట్స్కి ఏం ఉద్దేశం అంటే పెళ్ళి అయిపోతే సరిపోతుంది, సమ్హౌ గెట్ హర్ మ్యారీడ్, అదొక తొందర, వాళ్ళకి ఏదో బాధ్యత తీరిపోతుంది అన్నట్టు. అప్పుడు ఒకలాంటి ఫీలింగ్ లైక్ నేను ఇంత బరువు అయిపోయినా వీళ్ళకి అన్నట్టు వి ఫీల్. ఏ సంబంధం వచ్చినా అది కొంచెం వాళ్ళకి నచ్చినా చేసేసుకో, బాగానే ఉంది పిల్లడు బాగానే ఉన్నాడు, జాబ్ బాగానే ఉంది, ఫ్యామిలీ బాగానే ఉంది, ఇంకేం కావాలి చేసేసుకో. దేర్ ఇన్ హరీ టు డూ అవే విత్ మీ. సో ఆ ఇన్స్టెంట్ ఎప్పుడు ఐ ఫెల్ట్ ఐ వాజ్ లైక్ నాట్ వాంటెడ్, నాట్ వాంటెడ్, అన్వాంటెడ్ క్రీచర్ లాగా. సమ్ టైమ్స్ ఇట్ ఫ్రస్ట్రేటెడ్ మీ. ఎవరంటే వాళ్ళకి ఎలా చేసుకుంటాము. ఐ వాజ్ let me find out God's will. I was not finding peace in any of the match which was coming. దేనికి అయినా I didn't find peace అలా చెప్పేదాన్ని. వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఏదో ఒక బహానా చెప్పి అన్ని ఎగరగొట్టేస్తున్నారు అన్నట్టు దే యూస్ టు ఫీల్. దట్స్ లిటిల్ ఫ్రస్ట్రేటింగ్ థింగ్ అనుకుంటా. బికాజ్ బై ద టైమ్ నౌ నేను జాబ్ ఎంటర్ అయ్యి దాని తర్వాత 2 years అయిపోయి మై ఏజ్ వాజ్ ఆల్మోస్ట్ 27. సో దేవర్ ఇన్ అ గ్రేట్ హెడ్. ఇంకా 30 వచ్చినప్పుడు చేసుకుంటావు, ఇంకెప్పుడు చేసుకుంటావు, ఎన్ని సంబంధాలు వచ్చినా వద్దంటున్నావు. ఐ వాజ్ స్టికింగ్ ఆన్ టు ఓన్లీ వన్ థింగ్ ఇన్ మై లైఫ్. ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ గాడ్ గివ్స్ మీ పీస్ ఇన్ మై హార్ట్, వెన్ గాడ్ గివ్స్ మీ సిగ్నల్. ఇంకా పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళైతే అయ్యో ఇంకా చాలా అంటారు, ఇంకా ఏజ్ పోతే అస్సలు రావు, మంచి సంబంధం చేతులారా పోగొట్టుకున్నావు, అప్పుడు చూసిన అబ్బాయికి పెళ్ళి అయిపోయే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు, థింగ్స్ లైక్ దిస్. దే డిమోటివేటర్స్, ఐ డోంట్ నో వాట్ టు సే. అన్నీ అలా చెప్తూ ఉంటారు. ఇంట్లో కూడా ఒకలాంటి ప్రెషర్, మనం చూడంగానే సంబంధం, పెళ్ళి సంబంధం, దిస్ థింగ్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. అండ్ ఒకసారి ఒక ఇన్స్టెంట్లో ఒక మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ద బాయ్ వాజ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్, ఐ రిమెంబర్. ద బాయ్ వాజ్ గుడ్, ఫ్యామిలీ వాజ్ గుడ్, హీ హ్యాడ్ అ వెరీ గుడ్ జాబ్. హీ వాజ్ ఇన్ అ హరీ అండ్ వచ్చి ఒక 15 daysలో మ్యారేజ్ అయిపోయి దెన్ విల్ బి గోయింగ్ బ్యాక్ ఆల్సో. అంత క్విక్గా ఉండింది. దట్ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు బి ఫిక్స్డ్, బట్ ఓన్లీ నేను ఒక్కదాన్నే దానికి ఇంకా ఎస్ చెప్పట్లేదు. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అప్ ఆన్ ద లార్డ్ ఫర్ హిస్ సిగ్నల్. సో ఐ ఫౌండ్ నో పీస్ ఇన్ మై హార్ట్. ఐ సింప్లీ రిజెక్టెడ్ అండ్ ద బాయ్ వెంట వే అడిగి స్విట్జర్లాండ్ కూడా వాపస్ వెళ్ళిపోయాడు 15 days లీవ్ కోసం. He came, it seems. He went away also. So everybody at home were all యాంగ్రీ విత్ మీ అనొచ్చు. యాంగ్రీ, ఏది చెప్పినా చేసుకోదు అని వాళ్ళతో చెప్పించి వీళ్ళతో చెప్పించి. సో ఇట్స్ వెరీ ఎంబరాసింగ్ కదా. I know many Christians also face this situation where they don't wait upon the Lord for an answer. Something comes very nice, they just go ahead with it kada. So God met all my prayer needs in my next match which came. Next match వచ్చింది. It was Brother John, my husband. Okay, now and ఆ మ్యాచ్ ఉన్నప్పుడు I have found peace. That was the answer for me. And God met all my prayer needs for my partner in this match. అందరు అమ్మాయిలకి ఏదో ఒకటి ఉంటుంది కదా మనసులో, ఇలా ఉండాలి అలా ఉండాలి. Some criteria you have, some needs you look in a boy. So even I had one. నేను చెప్తే మీరు నవ్వుతారేమో, ఇట్ లుక్స్ సిల్లీ బట్ స్టిల్ ఐ హ్యాడ్ దిస్. నేను చెప్పాను కదా ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫియర్ అని. ఎంత భయం ఉండిందంటే పెద్ద పర్సనాలిటీ వాళ్ళు అయితే అస్సలు వద్దు, దే షుడ్ నాట్ బి స్ట్రాంగ్ బికాస్ ఐ థాట్ దే విల్ హిట్ మీ అండ్ బీట్ మీ. సో దట్ వాజ్ వన్. అండ్ థింగ్స్ లైక్ నో స్మోకింగ్, నో బూజింగ్, ఇట్లాంటివి అస్సలు ఉండొద్దు. I had small things. And coming to the other side was spiritual ఉండాలి, కొంచెం ప్రేయర్ఫుల్ ఉండాలి, మామూలు జాబ్ అయినా పర్వాలేదు, థింగ్స్ లైక్ దిస్. మనకంటూ ఒక లిస్ట్ ఉంటుంది. ఐ ఆల్సో హ్యాడ్ సమ్ లిస్ట్ ఇన్ మై మైండ్ అండ్ సీరియస్లీ ఐ ప్రేడ్ లైక్ దాట్ ఆల్సో. హౌ ఫెయిత్ఫుల్ అవర్ గాడ్ ఈజ్ అండ్ హౌ మైండ్ఫుల్ హీ ఈజ్. చిన్న డీటెయిల్స్ విచ్ ఐ వన్స్ ఆస్క్డ్, they were also there in this match and I was finding lot of peace.
then it was a yes from my side. సో ఈ మ్యాచ్లో చాలా డిమాండ్స్ అయితే ఏమీ లేవు వాళ్ళ సైడ్ నుంచి కూడా. They also agreed, and then the marriage was fixed, but everybody in the house was not happy. So మా ఇంట్లో చూస్తే half of them were happy, half were not happy. బికాస్ ఇంతకంటే మంచి కూడా వచ్చాయి కదా, దిస్ ఇస్ నాట్ బ్యాడ్, ఓకే అనుకోండి. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. మరి బాయ్ సైడ్ కూడా చూస్తే కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. బట్ ఐ హ్యాడ్ పీస్, ద బాయ్ హ్యాడ్ పీస్. సో we again all prayed together, and many things did not match here. So I would like to tell that I was from Methodist and the boy was from Hebron Church. So it's an absolute ఏమంటారు, దే డోంట్ యాక్చువల్లీ గెట్ మ్యారీడ్ లైక్ దట్. అప్పట్లో నేనైతే ఎవరిని చూడలే అట్లా క్రాస్ డినామినేషన్ చేసుకోవడము. దెన్ ఎవ్రీబడి ఇన్ మై డినామినేషన్ సెడ్, యూ డెంట్ గెట్ ఎనీబడి ఇన్ మెథడిస్ట్ దట్ యూ వెంట్ టు హెబ్రోన్ అండ్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ టు హెబ్రోన్ గై అని. సో థింగ్స్ లైక్ దట్ డిడ్ నాట్ మ్యాచ్ మచ్ ఫిజికలీ కానీ, మేబీ ఏజ్ కూడా అంత ఎక్కువ గ్యాప్ ఏం లేదు. So things like that, many did not match, but I strongly believed the Lord, the hand of the Lord was here, and the peace I had. And then at last, the holy matrimony was conducted, and we were united in holy matrimony. So he had made everything beautiful in his time. In Ecclesiastes 3:11 ఉంది కదా, he has made everything beautiful in his time. మనం తొందరపడి మన చాయిసెస్ చేసి మనం తొందరపడి చేసేసుకుంటే, yes, marriages do happen, but I don't know how long they will last. Always don't be in a hurry to get married, to get settled. ఇది పోతే ఇంకోటి రాదు. There is nothing like that. In God's plan, whom he has planned for you will definitely come. That time will come, that day will come, the person will come. So I always tell you, wait upon the Lord for a better partner. Nobody can decide better partners than God. So human voices eppudu vinoddu. We should only hear to that still smaller voice what God says. So never take decisions in haste. Hasty decisions bring ruin in our lives, damage in our lives. Manaki nashtamu, manak kashtamu. So always hear to God's smaller voice. So this is about the marriage I have. And so moving further, human beings, we can make some mistakes in our choice. So many times what happens, we make mistakes, we choose wrong people, and then at last we say, why God did this? God can never make a mistake. If God has chosen something, things will go well. If things have not gone well in that marriage, also it is God's plan, and God will take care of us. Nothing happens without God's knowledge. Sometimes we make our decisions and blame God. So ee vishayamlo manam chaala strong ga undali. We should only look to the Lord. So in Isaiah 28 chapter 16, what the Lord says, he that believeth shall not make haste. Isaiah 28:16, the Lord says, he that believeth will not make haste. So one more thing, ikkada varaku what I want to tell is, నేను చిన్నప్పుడు చెప్పాను దానం అన్నా అంటే మొత్తం దానాలు చేసేవాడు డాడీ అని కదా. సో ఈ స్టేజ్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, డాడీ ఇఫ్ మంచి లేకపోతే ఆయన చేసిన సహాయం, దేవుని పేరట మనం ఒకరికి మంచినీళ్ళు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా, గాడ్ ఈజ్ నో డెప్టర్, హీ విల్ డెఫినెట్లీ రీపేస్. సో ఆ రీపేమెంట్ అంతా నాకు ఫీజులో అనిపించింది. మొత్తం కోర్స్ అంతా 10th నుంచి జాబ్ వరకు వితౌట్ పేయింగ్ ఎనీ ఫీ, ఆల్ ఫ్రీ సీట్స్. మా డాడీ దగ్గర ఈవెన్ ల్యాక్స్ ఉన్నా కానీ మేబీ ఆ ఫీజుకి పోయేవేమో కదా. ఈవెన్ మ్యారేజ్ కూడా, మ్యారేజ్ వి డిడ్ంట్ స్పెండ్ ఎనీథింగ్ మచ్, just for the minimal and a simple marriage. So if he would have saved so much money, we would have spent only on marriage maybe kada. So it's always good to be a giver, a cheerful giver in Lord's name. When we help somebody, that is always putting in a bank, God's bank lo akkada jama chesi pettadam. When time comes, things will be done for you automatically. So after marriage, I want to tell a few minutes about after marriage.
So after marriage, I came to Hebron Church. So this church is something new for me. అప్పటి వరకు నేను హెబ్రోన్ చర్చెస్లో అసలు అడుగు పెట్టలేదు. ఇక్కడ పద్ధతులు వేరేగా ఉన్నాయి, మెసేజ్లు 3 ఉన్నాయి, మరి ఒక్కొక్కటి మళ్ళీ ఇంకా గంట గంట చెప్తున్నారు, వీళ్ళు పాడే పాటలు వేరున్నాయి, వర్షిప్ అంటున్నారు, టేబుల్ అంటున్నారు. ఆల్ దిస్ వాజ్ న్యూ ఫర్ మీ. దిస్ ఇస్ సమ్ న్యూ జర్నీ విచ్ ఐ హ్యావ్ స్టార్టెడ్, న్యూ స్పిరిచువల్ జర్నీ. But I liked it. I liked how the way the word was preached. And I felt for the first time నేను స్పిరిచువలీ చాలా వీక్ ఉన్నాను అన్న ఫీలింగ్ నాకు వచ్చింది, నాకు తెలిసింది. ఇట్ కేమ్ టు నో ఐఎమ్ స్పిరిచువలీ వెరీ వీక్. హియర్ పీపుల్ ఆర్ ఇన్ మచ్ మోర్ హయ్యర్ స్టాండర్డ్, స్పిరిచువల్ స్టాండర్డ్స్. వాళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాళ్ళకి ప్రార్థన బాగా తెలుసు, నేను ఈ స్టాండర్డ్లో లేను అని ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. బట్ హియర్ ఐ స్టార్టెడ్ మై స్పిరిచువల్ జర్నీ. సండే స్కూల్లో వెళ్ళి కూర్చునేదాన్ని, అక్కడ నేర్చుకునేదాన్ని, యూత్ మీటింగ్కి వెళ్ళేదాన్ని, అన్ని ప్రేయర్ మీటింగ్స్కి వెడ్నెస్డే, ఫ్రైడే. I used to go along with my husband for all the meetings, and there started my spiritual journey. I learned what is worship, true worship. అప్పటి వరకు ప్రేయర్ తెలుసు కానీ వర్షిప్ తెలీదు, బికాస్ వీ డోంట్ హ్యావ్ వర్షిప్ ఇన్ అవర్ చర్చెస్. మెథడిస్ట్ చర్చ్ వర్షిప్ అంటే తెలీదు, ఎలా ఆరాధన చేస్తారో తెలీదు. అండ్ టేబుల్ మెసేజ్ వాజ్ సంథింగ్ వెరీ what you say, that changed my life, because every week you have some correction to be done in your life. We introspect and look into ourselves. This was a very good opportunity to look into myself, correct myself, take part in Lord's table every week. అక్కడ మంత్లీ వన్స్ ఉండేది, ఇక్కడ every week. This is something very different, but it changed me much. And I started growing day by day. Like when small baby I came to Hebron, started growing day by day. God gave me his revelation and he started strengthening me, encouraging me through his word. అప్పటి వరకు గాడ్స్ ప్రామిసెస్ అంటే ఎక్కువగా ఏం తెలీదు. ప్రామిస్ అంటే ఒక కార్డ్ మాకైతే. ఇక్కడికి వచ్చాక హౌ వి క్లెయిమ్ ప్రామిసెస్, హౌ గాడ్ ఫుల్ఫిల్స్ ప్రామిసెస్, ఆల్ దీస్ థింగ్స్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్, అండ్ మై ప్రేయర్ లైఫ్ చేంజ్డ్. This is all about the church life after I got married. And then coming to the home, we were in a joint family when I got married. And my husband is the youngest. He has 2 elder brothers, and they were also married. ముగ్గురికి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేదు, 1 year. సో ఇమాజిన్ 6 young people, 3 men, 3 women, all almost of the same age. సో ఏంటంటే అక్కడ ఇంట్లో అత్తమ్మ అండ్ మై కో సిస్టర్స్ అందరూ హౌస్ వైఫ్సే, దే ఆర్ హోమ్ మేకర్స్. ఓకే, ఐ వాజ్ వర్కింగ్, అండ్ వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, నాకు కొంచెం ఎడ్యుకేషన్ ఉండింది, అండ్ ఐ వాజ్ వర్కింగ్. అండ్ స్లోలీ దిస్ a kind of jealousy started, because I was working and they thought I was more educated, and they started showing off their jealous nature, you know. చాలాసార్లు ఇట్లా వాళ్ళ జెలసీని ఎట్లా బయట పెట్టాలి అనేది వేరియస్ వేస్. ఇవన్నీ పెద్ద, I don't say these are all big type of torture or something, but they are very sensitive things. It is like a poking with a pin all the time. చిన్న సూది తీసుకొని పొడుస్తా ఉంటే ఏం అది పెద్ద కత్తిపోట్ల ఉండదు కానీ, బట్ ఇట్స్ వెరీ ఇరిటేటింగ్. దిస్ థింగ్ హ్యాపెండ్ విత్ మీ. అండ్ పెద్దగా ఎవరు ఏం అనగలేదు కానీ చిన్న చిన్న థింగ్, మైండ్ పాయిజనింగ్, ఇన్సల్టింగ్ అస్. This went on every day because they 3 identified themselves. They were similarity. వాళ్ళకి ఎంతసేపు they were at home, they loved cooking and not much interested in studies, ఒక reading habits, ఇట్లాంటివి ఏం లేదు. My lifestyle was completely different. So they always used to do some sort of this, you are like this, you are dark, మేబీ అబ్బా ఎంత లావు ఉన్నారు కదా, ఎట్లుంటారో, ఎట్లా ఇంత తింటారేమో, థింగ్స్ లైక్ దట్. డైరెక్ట్లీ ఆన్ ద ఫేస్ దే యూస్ టు టెల్. దే యూస్ టు ట్రీట్ మీ సెపరేట్లీ. వాళ్ళందరూ ఒకటి, నేను సపరేట్ ఇంట్లో. థింగ్స్ లైక్ దట్. ఇట్ వాజ్ అ సార్ట్ ఆఫ్ మెంటల్ హరాస్మెంట్. మేబీ ఐ కాంట్ టెల్ యూ సో మెనీ థింగ్స్, బట్ చూచాయిగా అలా అలా చెప్తాను. ఇట్ వాజ్ అ మెంటల్ హరాస్మెంట్. ఫిజికల్ థింగ్స్, ఫిజికల్ కొట్టడము అదేమని అనుకోండి, అది మానిపోతుంది. 1 week కావచ్చు, 1 month కావచ్చు. వెన్ యూ అటాక్ యువర్ మైండ్ అండ్ దే హరాస్ యూ లైక్ దట్, it takes, there are deep wounds and scars which cannot be healed that easily. So when even I had my children, I have 2 girls, and both of them I've got cesarean operated for their birth, and I was looked upon because I could not have a normal delivery.
The other co-sisters had normal delivery, I could not have, so that was also my fault. And having girls also is my fault. So it was that the root cause of all this is only jealousy. Somehow, why people trouble you anedi is a small point. When they find something which is in you, which they don't have, there starts. When that small jealousy starts, it leads to so many troubles in the family and disturbances in the family. Me and my husband both were working. We were working people. Our timings were different. Our lunch, our breakfast, dinner timings were different. They were relaxed. They used to eat 3 o'clock lunch and 10 o'clock dinner. We were hungry by 7 o'clock. Things like that never used to match. They were all happy-go-lucky people, nicely watching movies, televisions. Even my husband never was interested in television. So our lifestyle, their lifestyle almost differed. Our their priorities were different. They used to come to church only on Sundays. So we were like, only whatever time you get, run to the church. I was like that. Even my husband is like that. He is into ministry also. He used to take up Bible studies, cottage meetings. So throughout the week he used to work, and in the evenings he used to go for ministry. So our life priorities were completely different from theirs. So there came a difference. Edo ilak bhakti ekku annattu. Everything became a type of torture for me, and this went on and on. I was not from a fighting family. Neither is my husband interested in fighting. He doesn't fight with anybody. ఆయనకి అసలు అట్లాంటి ఇంటెన్షన్స్ ఉద్దేశాలు he doesn't have that. He's a very silent person, and we always used to be silent too. We never used to fight or tell back or something. This silence, which we think is goodness, no, is taken as advantage in such houses. ఏమన్నా ఏమనట్లేదు, ఇంకా రెండన్నా, ఇవాళ ఏం కూడా ఏమనట్లేదు, ఇంకా ఒక స్టెప్. సో సైలెన్స్ బికేమ్ అన్ అడ్వాంటేజ్ వేర్ దే స్టార్టెడ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దిస్ and harassing us mentally in so many ways. Being Christians, we tend to forgive people. ఇంకేమన్నా అంటే, మీకు భక్తి ఎక్కువ కదా, మీరు మినిస్ట్రీ చేస్తారు కదా, ఇదే నా స్టేజ్ మీద నుంచి చెప్పేది. When it comes to their defense, they used to tell like that. So because of all these things, I got depressed many a times. Depression, loneliness, stress, anxiety. With all this, I got thyroid, I got health issues. At some point of time, I used to feel there is no meaning for life at all. So I'm telling you this over a year of 17 years span where all this I went through. Only because we are Christians, we don't fight back. Others take it as advantage. So we were silent because we were into ministry. So, but still we all attended the same church, the same prayer meetings. So there was lot of disturbance in our families. We both were always one. We had always disturbances from outside. My family also never supported me in any of the quarrels. I never told them. They never used to support. Mummy only used to say, you pray, things will get all right. That's it. So I never told her, and I never used to go to their house also. Once I have my own home, mummy వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండడము, husband ni odlesi, all such things I never did. Till now I never used to stay there for holidays, taking my children, leaving my husband. We were always together. Ellina eppudaina oka ganta chooses vachedallam. We never used to allow others to take decisions for us. It was only our family. We decided, we prayed, we got answers for our prayers, and we decided things. One best suggestion my father always told me was, if you want to get rid of problems, keep yourselves busy. Buy nice spiritual books, sit in a room and read. You will not have time for anything. So it was like that. I kept myself busy, and I used to take up so many courses. Kotta vivana chadukodam, books chadukodam. Along with my children, I took up courses also. I did those. So never was idle. Idleness unte that will pull us down. So we were busy either in the church or do something which will spiritually benefit you in the future. మన పిల్లలకి ఏమైనా బెనిఫిట్ అయ్యేది అలాంటి కోర్సెస్ చేయడము. ఆల్వేస్ వీ కెప్ట్ అవర్ సెల్స్ బిజీ. One thing is, whenever we are into ministry, when the family is spiritually growing, we are always attacked by the evil one. The evil one is ready there, and the weaker vessels are attacked. So my husband was in
into ministry, and that was the growing stages of our spiritual life. And then the family was under constant attack through some disturbances. If not me, then it was children. If not children, it was some from some corner. Always there were attacks and constant prayers. I can say they were the only wall of fire around us which kept us going. So evil attacks ennunna gani, we have the wall of fire around us, and God kept blessing us. In this meantime, we grew physically, we grew emotionally, we grew spiritually, we grew financially. Whatever we asked in prayer, we received, and we were blessed. And then what happened? We bought a house also. We bought a house, and God blessed us that way. And then we got separated from the family and went into our house. So మా ఇంటికి మేము వచ్చేసాము. After that there was lot of peace. Once we got separated physically, there was a distance between them and us, and we had lot of peace. And to some extent, I can also like to mention that even my children, they had lot of negative influence because of my in-laws or my co-sisters, whatever. They started giving negative feedback to my children also, demotivating them and abusing them because of their color sometimes, or creating a negative impression upon the children about us. So these things, when we could notice, we had to handle it very carefully. We were very scared. Children are a gift of God, and what answer we would give if we are not bringing up children properly. And then a lot of prayers, and then the children were counseled, and they were to be kept in a proper track. I mention all these small things because women, especially in our culture and society, every Christian girl, every Christian working women have to go through all such type of difficulties. There comes a time where you want to go to job and you have children, but the in-laws were not ready to take that responsibility to bring up children also. So in all this, there's somebody who is helping you. It's our Lord. He will never leave us. Humans are humans, so always depend on the Lord. మాకు ఎన్ని అవసరాలు వచ్చినా ఆ టైంకి వచ్చేది. మినిస్ట్రీ ఉన్నప్పుడు అయితే ఎన్ని డిస్టర్బెన్సెస్ అంటే, ద డే మై హస్బెండ్ హ్యాస్ మినిస్ట్రీ, ఐదర్ ఐ వుడ్ ఫాల్ సిక్, చిల్డ్రన్ వుడ్ ఫాల్ సిక్, ఆర్ సమ్ యాక్సిడెంట్ వుడ్ హ్యాపెన్. Every disturbance, but still pray and continue, pray and continue, pray and continue. So this is how God will lead us and strengthen us from time to time. Then as I went into my career also was very good. And I have almost worked for 3 schools now. I work for a government school, and first 7 years was a torture for me. I had a sadist who was my headmistress, and it was again a training ground, I should say. Then I had a transfer. ఆ ట్రాన్స్ఫర్లో కూడా అద్భుత రీతిగా మనకి మన అవసరతలను బట్టి మనకు కావాల్సిన ప్లేస్కి. వన్ విచిత్రమైన సంగతి అంటే, నా నంబర్ ముందు ఒక అమ్మాయిది ఉండింది చూస్ చేసుకోవడానికి పొజిషన్. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు లాల్ బజార్ స్కూల్లో కూడా వేకెన్సీ ఉంది. నాకు కూడా అదే స్కూల్ కావాలి, లాల్ బజార్ స్కూల్. అయితే నేను ఆ ముందు అమ్మాయికి చెప్పాను, నాకు చిన్న పాప ఉంది, ఇదైతే నాకు దగ్గర అవుతుంది అని. టు మై సర్ప్రైజ్, ఇంటి పక్కన స్కూల్ ఆమె చూస్ చేసుకోకుండా నా కోసం వదిలేసింది. వాట్ గాడ్స్ గ్రేస్ అనుకోవాలా, దేవుడు ఆమెతో ఎట్లా మాట్లాడి ఆ ప్లేస్ వదిలేసాడు అనేసి. సో థింగ్స్ లైక్ దట్. కెరియర్లో కూడా చాలా డెసిషన్స్, చాలా మేకింగ్లో, in all things God was tremendously helping me. And వర్క్ ప్లేసెస్ గవర్నమెంట్ అంటే చాలా దే వోంట్ బి మచ్ సేఫర్. ఇప్పుడు నేను పనిచేసిన స్కూల్స్లో అన్ని వైల్డ్ బీస్ట్స్, స్నేక్స్, ఇట్లాంటి ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి. సో ఎవ్రీడే బికమ్స్ ఛాలెంజ్ ఫర్ మీ. సో ఆల్ దీస్ ఛాలెంజెస్ I meet only looking at the Lord. The Lord is my help. The Lord is my all support, my strength. He is sufficient for me అన్నట్టు ముందుకెళ్తా ఉంటా. కెరియర్లో కూడా ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ ఇన్ మై జాబ్. నాకు ఎంత మటుకు సాధ్యమైతే ఐ యూస్ టు ప్రే అండ్ ఆస్క్ గాడ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దేర్ ఆల్సో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ, అండ్ ఐ వాజ్ అవుట్ స్టాండింగ్. ఒక క్రిస్టియన్ అంటే దే ఆర్ అవుట్ స్టాండింగ్ పీపుల్. దే ఆర్ నాట్
చీటర్స్ లేకపోతే అట్లా వెరీ సిన్సియర్ అట్ వర్క్, వెరీ గుడ్. మన ఎఫర్ట్స్, మనం చేసే ఎఫర్ట్స్ మన వర్క్లో కనిపించేవి. సో ఐ వాజ్ ఆల్సో గివెన్ ట్వైస్ అవార్డ్స్ as best teacher, nation builder, whatever it is in my career. Also God is helping me. I am a state trainer for teachers for English. So these are all some steps which I could climb and glorify God, showing that a Christian can do better than others. So this is how God keeps us going. Itlanti time lo, in such turbulent times when I was passing through in my life, at one stage I felt I should take up a course of psychology. మరి ఇది అవునా కాదా అని ప్రేయర్ చేసుకొని వన్ డే ఎస్ వీ ఫౌండ్ పీస్ అండ్ అప్లికేషన్ వెళ్ళారు. అదే లాస్ట్ డే టు అప్లై ఫర్ దట్. Then I thought, yes, this is God's plan, and then I applied for that, and then I took up counseling. Now I'm a counseling psychologist also. My main aim was to help people understand themselves, help people understand that there is God above all who is controlling everything. So నాకు హోప్ ఇచ్చిన దేవుడిని వాళ్ళకి చూపించాలనేది నా ఆశ. సో ఐ టాక్ టు పీపుల్, ఐ కౌన్సిల్ దెమ్, ఐ షో దెమ్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ హోప్. నన్ను ఎలా బయటికి తీసుకొచ్చాడో, ఎన్నో సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, లైఫ్ ప్రాబ్లమ్స్ నుంచి, డెసిషన్స్ నుంచి, హౌ హీ లెడ్ మీ, దట్ సేమ్ గాడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ దెమ్ టు లీడ్ దెమ్. అండ్ మై పర్పస్ ఇస్ త్రూ కౌన్సిలింగ్, వరల్డ్లీ కౌన్సిలింగ్ డిఫరెంట్. వరల్డ్లీ కౌన్సిలింగ్కి నేను స్పిరిచువల్ కౌన్సిలింగ్ యాడ్ చేసి ఐ వాంట్ దెమ్ టు బి లెడ్ టు ద లివింగ్ సేవియర్. So this is up my all my testimony, I can say, in few areas of my life. And God has been using me even in ministry for Sunday school children. I like to teach children because more than teaching, we learn many things from them. To be like them is very difficult kada. God says pillalu vanti mansu manaku undali ante atla undadam chaala difficult. So it is a difficult task to teach children in Sunday school also. So practically కొన్ని టిప్స్ ఐ వాంట్ టు టెల్ ఆల్ వర్కింగ్ విమెన్ అండ్ ఎనీ స్పిరిచువల్ పీపుల్. సో ఫస్ట్, డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ కుకింగ్. Many women waste much time for cooking. They are looking for lot of dishes to be made for the day. Make living very simple. We live not to eat. We eat only to live. So don't waste much time in cooking. Don't waste much time on television. It will spoil you, your children. It carries on, You save so much time when you don't watch those programs, when you can spend that time with your children in prayer, doing some spiritual things. Don't spend time in gossip and chatting. That will divert our way. Never indulge in gossip and chatting. These are 3 things which women should follow, and that will help them to lead a good spiritual life. And some do's. Do concentrate always on church. మన సెంటర్ అంతా మనము, మన పిల్లలు, మన చర్చ్ is the best place where we can grow. There we have God's grace, there we have God's blessings. Spend time at church always. Concentrate on your kids' studies. Nothing more is important. Relatives, functions, this, that. It's good that we do that, but our concentration should be there on spiritual things. And one last thing I would tell, never be idle. Whenever we are idle, we have lot of time. We call trouble for ourselves. Never be idle. Invest your time on spiritual things. So this is what is my small testimony, where I would like to tell how the Lord led me. And I believe if the Lord can lead me, He can also lead you all.